వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఖండించాలని, దేశంలో ఎన్ని మతాలు, కులాలు ఉన్నా కలిసి వెళ్లే సంస్కృతి మన పెద్దలు నేర్పారని, మతం పేరుతో ఉగ్రవాదులు దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ఉగ్రవాదుల దాడి తెలుసుకుని జనసేన అధినేత పవన్ చలించిపోయారని, దేశభక్తితో ముక్త కంఠంతో మనమంతా కలిసి ముందుకు నడవాలని పవన్ సూచించారని తెలియజేశారు. భారతదేశంలో ఎన్ని మతాలున్నా కులాలున్నా మనందరం కూడా దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడికి ఒక భరోసా నింపే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్లే సాంప్రదాయం, సంస్కృతి మన పెద్దలందరూ ఎప్పటి నుంచో నేర్పించుకుంటూ వచ్చారు. ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిగివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కర్ల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలో పహల్గాం వద్ద ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు. పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో అభివృద్ది పనులపై అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ప్రధానంగా వేసవి కాలంలో త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. హౌసింగ్ స్కీంపై చర్చించి ప్రతి లబ్దిదారుని ప్రత్యేకంగా వెరిఫై చేయాలని ఆదేశించారు. ప్రొద్దుటూరు ప్రధాన కాలువల నుండి వెళ్లే మురుగునీటి అవుట్లెట్ విధానాన్ని త్వరగా పరిష్కరించాలని, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని, ఇక్కడ ఏదో ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మీకు అని చెప్పినదానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. డెమోక్రసీలో విలువలతో కూడిన జీవితాన్ని నాకు బతకాలని అనే అభిప్రాయంతో నేను విలువలతో రాజకీయాల్లో ఉంటున్నాను.
కేవలం ఏదో డబ్బు సంపాదన కోసం మిగతా కోసం రాజకీయాలకు రాలి. అట్లా డబ్బు సంపాదన కోసం నాకు ఎటువంటి ఆలోచన లేదు. మన పూర్వీకులు మనమందరం స్వాతంత్ర ఉద్యమంలో మనమందరం ఎంతో అభ్యున్నతికి రావాలని ఒక మంచి ఉద్దేశంతో స్వాతంత్రం ఇచ్చిపోయినాము. దానిని మన సొంత ప్రయోజనాలను ఉపయోగించుకోకూడదని నా ఉద్దేశం. కాబట్టి మనము మీరు అందరము నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నేను ఎక్కడైనా సామాన్యంగానే ఉంటాను. నా అహంగానే నేను అంత ఎమ్మెల్యే పూర్వం ఎక్కడ కూడా తెలియవచ్చు కూడా నేను కలుబడి ఉంటాను. నేను చాలా సందర్భాల్లో ఏదైనా చిన్న ప్రాబ్లం జరుగుతుందంటే పోలీసులు ఎస్ఐలు వాళ్ళందరూ వస్తుంటారు. రావద్దాయని చెప్తాను. వస్తుంటే ప్రజలుగా నేను వాళ్ళలో ఎంత నేనేం గొప్పగా కాదు, నేనేమో అందరితో మీరందరూ ఓట్ చేసి ఎమ్మెల్యే వచ్చింది లేకపోతే ఏం లేదు. కాబట్టి సామాన్యంగానే నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి కోసం సహకరించాలి. ఎప్పుడు కూడా తప్పు చేయబడి ఏ అధికారికి చెప్పాలి. చేసిందని నేను సమర్థించుకున్న ప్రసక్తే ఉంటాను. ఆ కెనాల్స్ స్లాక్ అవడం వల్ల కూడా మీకు ఇమీడియట్ గా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి నీరు బయటకు వెళ్ళే అవకాశం లేక మనకి ఎక్కువ ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా అలాగే ఎన్ఆర్ఈఎస్ లో కూడా కొంత శాంక్షన్స్ ఇస్తాము. సో దగ్గర ఇమీడియట్ సో ఏదైతే అవి దాటిన తర్వాత మనకి ఎన్క్రోచ్మెంట్స్ లేని పలు ప్రాంతాల్లో ఉందో అవన్నీ కూడా మొత్తం అంతా కూడా గట్టు పట్టించుకోవచ్చు. అలాగే రోజు చేసుకోవడం, అలాగే ట్రైన్ ఇది వరకు కూడా తీసుకెళ్ళడం వరకు ఇమీడియట్ గా టేకప్ చేయండి. ఇరిగేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ సీజన్ వచ్చే సమస్య మనకు కొంత పరిష్కారం అవుతుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రామాంజనేయ స్వామీజీ సంకల్పంతో రాజగోపాల్ చక్రవర్తి బ్రహ్మత్వంతో ప్రతిష్ట వైభవంగా జరిగింది. అనంతరం శాంతి కళ్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఉగ్రవాదులు ప్రత్యేకంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడులు చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఉగ్రదాడిలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులది పిరిగిపంద చర్య అని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుదమట్టించేందుకు భారత్ విధానమని, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులను, పాత్రధారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. जानते हैं कल पहलगाम में धर्म को निशाना बनाते हुए आतंकवादियों द्वारा किए गए कायरतापूर्ण हमले में हमारे देश ने अनेक निर्दोष नागरिकों को खोया है। इस घोर अमानवीय कृत्य से हम सभी गहरे शोक और दर्द में हैं। सबसे पहले मैं उन सभी परिवारों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं जिन्होंने अपने प्रियजनों को खोया है। इस दुखद समय में दिवंगत आत्माओं की शांति के लिए मैं परमात्मा से प्रार्थना करता हूं। यहां मैं भारत के दृढ़ संकल्प को दोहराना चाहूंगा कि टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है। भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा। और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता है। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసింది. బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. తిరుపతిలో అత్యుత్తమ క్రీడా వసతులు ఏర్పాటు చేశాం. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, రైఫిల్ షూటింగ్ రేంజ్ ను ప్రారంభించిన మంత్రి రామ్ ప్రసాద్. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగనే. మాజీ ఎంపీ మార్గాని భరత్ హాట్ కామెంట్స్. ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.